కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. బాన్సువాడ జిల్లాగా ప్రకటించి పిట్లం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాదయాత్ర నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా స్పీకర్ జిల్లా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేస్తూ పిట్లం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలని మాజీ ఎమ్మెల్యే గంగారం కాసల బాలరాజు డిమాండ్ చేశారు. పిట్లం మండలంలో ఎంఆర్ఓ గారికి నిమరణం ఇవ్వడం, గతంలో మరి పిట్లంలో కూడా ర్యాలీలు మెమరాండాలు 107 రోజులు నిరంతరం బాన్సువాడలో పోరాటం చేయడము, దానితో పాటు కొంతమందికి మీరు టెంట్ తీస్తేనే జిల్లా వస్తది, నేను అతి తొందరలోనే జిల్లా తీసుకొస్తా, ఏదన్నా ఒక జిల్లా అయితే మొట్టమొదటిది బాన్సువాడ తీసుకొస్తా అని చెప్పినటువంటి పరిస్థితులు. చిన్న చిత్క అక్కడక్కడ మండలాలు తీసుకొస్తారు గాని జిల్లా సంగతి ఏమి మాట్లాడతలేరు. అయితే మరి సభాపతి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మళ్లీ వినిపిస్తూ జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యం. మరి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ నుంచి 70 నుంచి 80 కిలోమీటర్లు వస్తుంది కామారెడ్డి, బాన్సువాడ అయితే 20 కిలోమీటర్లే వస్తుంది.